హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారే అనుకుంటున్నాను. సో నిన్న డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. కస్టమర్తో ఎలా మాట్లాడితే కస్టమరు ఇంకా మీకు రెస్పాండ్ బాగా ఇస్తాడు, ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు. సో మీరు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు కస్టమరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. దాని గురించి ఇంకా బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటాడు. అతను ప్రోడక్ట్ గురించి ఆల్రెడీ తెలిసినోడు, ఆల్రెడీ వాడే అతను ఒక విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పటి వరకు తెలియనోడు, కొత్తగా తీసుకునేవాడైతే ఒక విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు తెలిసిన అతని క్వశ్చన్స్ కొద్ది డీప్గా, ఎక్కువ లోతుగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ అడిగే టైంలో కస్టమర్ని, సార్ మీ క్వశ్చన్స్ వింటూనే తెలుస్తుంది మీకు ఈ ప్రోడక్ట్ ఎంత బాగా తెలుసు అనేసి. మీకు అన్నీ తెలుసు సార్, కానీ రేరుగా ఉంటారు సార్ మీలాంటి వాళ్ళు, అన్నిటి గురించి తెలిసి పెట్టుకొని ప్లానింగ్గా చేసేవాళ్ళు. ఈ మాట వింటే అతడు అప్పటికి మీ ముందు చూపించకపోయినా మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. నా ప్లానింగ్ ఒకతనికి ఇష్టమైంది అనేసి. సో మీకు ఎక్కడ ఎలా కుదిరితే కస్టమర్ని ప్రైజ్ చేయడానికి, పొగడడానికి ఛాన్స్ తీసుకోండి. ఇది ఏమవుతుందంటే మీరు కేసు క్లోజ్ చేయడానికి, ఒక ప్రోడక్ట్ క్లోజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రోడక్టు అతనికి ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఎలా వాడుకోవచ్చు అనేదాన్ని పదే పదే చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా అలా చెప్పేటప్పుడు ఇంకా వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏదన్నా ఉంటే మీరు దాన్ని అటాచ్ చేయండి. సపోజ్ మీరు ఒక క్రెడిట్ కార్డ్ అమ్ముతున్నారు. క్రెడిట్ కార్డ్ ఎవరైనా వాడి మీకు దాని ఒక వాల్యూస్ చెప్పినారంటే, సపోజ్ సార్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారానే మూవీ టికెట్స్ బుక్ చేస్తాడు సార్, బై వన్ గెట్ వన్ ఫ్రీగా, ఒక టికెట్ లేకుండా ఒక టికెట్ ఫ్రీగా తీసుకొని విత్ ఫ్యామిలీతో వెళ్తాడు. అతనైతే హ్యాపీ సార్. సార్ ఒక కస్టమర్ షేర్ చేశారు ఫీడ్బ్యాక్, వాళ్ళు వాడే బ్యాగ్, ఆఫీస్కి వాడే బ్యాగ్ అండ్ వాళ్ళ ఇంట్లో షూస్ అన్నీ క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ నుంచి 6 months ఈ విధంగా ప్లాన్ చేసుకొని వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఈవెన్ ఒక కస్టమర్ అయితే ఫ్లైట్ టికెట్ కూడా రివార్డ్ పాయింట్ నుంచినే చేస్తున్నారు. సో ఇలాగా రిలేట్గా ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే షేర్ చేయండి, కస్టమర్కి ఇంకా బాగా అర్థమవుతుంది. అంతేకాని సార్ ఈ కార్డు తీసుకోండి, ఈ కార్డులో అప్పుడప్పుడు మేము రివార్డ్స్ ఇస్తుంటాం సార్, ఏమి రివార్డు, ఎలా ఉపయోగపడతాయని చెప్పకుంటే కస్టమర్కి ఎలా తెలుస్తాయి? సో మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు ఎగ్జాంపుల్ ఇవ్వండి కస్టమర్కి. అది కస్టమర్కి ఆ ఫీలింగ్ రావాలి మీరు చెప్పే ఎగ్జాంపుల్స్. ఓకేనా? కుదిరినంత వరకు నెగిటివ్ డిస్కషన్ తీసుకురాకండి కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు. ఆ నెగిటివ్ డిస్కషన్ మీరు తీసుకురాకూడదు. కస్టమర్ అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి, దట్స్ రైట్. బట్ మీరంతకు మీరు, సార్ మా కస్టమర్, మా ఫ్రెండ్ ఒకడు క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు, మొత్తం అమౌంట్ అమ్మేశాడు సార్, వాడేశాడు, ఇప్పుడు కట్టడానికి వాడు పడే బాధలు చూడాలి సార్. ఏమవుతుంది? మీ డిస్కషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే పాజిటివ్గా ఉండే కస్టమర్ కూడా, ఓ రేపు మనము కూడా ఈ కార్డు తీసుకుంటే ఇలా అయిపోతామేమో. సో కాబట్టి మీరు నెగిటివ్ తీసుకురాకండి. కొంతమంది ఉంటారు, ఇది మాట్లాడద్దు అంటే అదే వెళ్ళి మాట్లాడతారు ఫస్ట్.
ఎంప్లాయీస్ రే నాన్న ఇది చేయొద్దురా అంటే, చంద్రముఖి మూవీలో కదా, ఈ డోర్ ఓపెన్ చేయకంటే అదే డోర్ ఓపెన్ చేస్తారు. అలాగే మన ఎంప్లాయీస్ కూడా ఇది చేయొద్దు అంటే అదే చేస్తారు. దయచేసి మీరు చేయకండి. కస్టమర్ అడిగాడా? ఎస్ సార్, ఇది మీరు మిస్ అయ్యారనుకోండి, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. బట్ అంతలోపు మీకు 45 డేస్ టైం ఉంటుంది సార్. ఎవరిస్తారు సార్ అమౌంట్ ఇచ్చి 45 డేస్ టైం వితౌట్ ఇంట్రెస్ట్? ఆ లోపల కట్టేస్తే మీకు ఎలాంటి ఛార్జెస్ లేదు. ఇలాంటివి హైలైట్ చేయండి. సేల్స్ అనేది సముద్రం లాంటిది. మీరు దాంట్లో ఎంత లోడుకుంటే ఎంత గ్రో కావాలో మీరు గ్రో కావచ్చు. ఆకాశమే మీ హద్దు. మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.